ఇవన్నీ చుక్కలే పెట్టేసాం, అందుకని అడుగుతున్నాను. నా పేరు కవితనండి. నేను విజయవాడ నుంచి వచ్చాను. కవిత అట్లూరి నా పేరు. నేను కేబిఎన్ కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్గా చెప్తున్నాను. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. టీం కొల్ల ఆనంద్ గారు నిర్వహించిన ముగ్గుల పోటీ చాలా ఆనందంగా ఉంది. ఈ రోజుల్లో అసలు ఇలాంటి ప్రతిభలను ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది. మన వాళ్ళు ఇలా అంత గ్రాండ్గా అంత సదుపాయాలు కానీ వాటర్ కానీ అన్నీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందండి. ఇది నా ముగ్గు. నేను ఈరోజు ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా సరే ఆడపిల్లల మధ్య అత్యాచారాలు కానీ అవి ఎక్కువ అవుతున్నాయి. సో నేను ఒక కాన్సెప్ట్ చుక్కల ముగ్గు ద్వారా ఊతో ఉయ్యాల అనే పదంతో తెలుగు లెటర్ ఊతో ఊహ తెలియని పసిపిల్లని కాపాడదాం అనే మన బాధ్యత అని చెప్పేసి ఒక దాన్ని క్రియేట్ చేశానండి. సగంలో అంటే ఊలో ఉన్న అటు సగం పాటు పిల్లలు ఆడుతూ పాడుతూ వాళ్ళ వయసుతో ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది మూర్ఖులు ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళని అత్యాచారాలు చేసి మొన్న జరిగిన డాక్టర్ గారిది కూడా చాలా ఇబ్బందికరంగా అనిపించింది. మన దేశంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉండడం మనకి బాధాకరం. దానికి ప్రతీకగా ముగ్గులో నేను దాన్ని రిప్రజెంట్ చేశానండి. ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలలో ఆడవాళ్ళని గౌరవించడం అనేది మొదటిది. మనం పుట్టిన తర్వాత నుంచి ఆడపిల్లలు ఎవరైతే ఒక భర్తని కానీ లేకపోతే ఒక స్నేహితుని కానీ ఎలా చూస్తామో అలాగే ఆడవాళ్ళందరినీ కూడా గౌరవించాలనే కాన్సెప్ట్తో మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాలని ఈ కాన్సెప్ట్ వేశానండి. భోగితో స్టార్ట్ అయ్యి నాకు స్వాగతం అంటే మనం ఇంటికి ఎవరు వచ్చినా మనం స్వాగతం అనే కాన్సెప్ట్ చెప్తాము. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ భోగభాగ్యాలు ఇచ్చే భోగితో ముచ్చటైన కనుమతో నిండుతనమైన సుఖ సంపదలు సౌభాగ్యాలు అలాగే మనకు ధనధాన్యాలు ఇచ్చేటువంటి హరిదాసులు కానీ మనకి కనిపించేటువంటి ఇప్పుడు పొంగలి అంటే మన రైతే రాజు కాబట్టి రైతు ఇప్పుడు కష్టపడి వాళ్ళ యొక్క ఆదాయాన్ని ఇచ్చేసుకొని మనకి బియ్యాన్ని కానీ మనం తినే తిండి ఎంత ధనమున్నా సరే తిండి అనేది చాలా ప్రధానం కాబట్టి మనం బియ్యాన్ని పోసి హరిదాసులకు కానీ అమ్మవారి మనం ఏదైనా సరే అమ్మదయ ఉంటేనే ఏదైనా ఉంటుంది కాబట్టి అమ్మదయత అని చెప్పి మనం ప్రతి ఆడబిడ్డలకి సంక్రాంతి రాగానే ఆడబిడ్డల ఇంటికి వస్తే మనం ఇచ్చేది ఏంటంటే తాంబూలం. దానికి ప్రత్యేకంగా నేను తాంబూలం పెట్టాను. ఇటుపక్క మనకి ఇంటికి బయట ఉండేది ఎలియంగానే మనం ముగ్గు వేసుకుంటాము. తర్వాత గొబ్బెమ్మ పెడతాం. తులసమ్మని మనం ఎంతో ఆరాధన చేస్తాం. తులసి దేవిని పూజిస్తాము. అలాగే ఇటువంటి పిండి వంటలు మనం ఇప్పుడు సంక్రాంతి అంటేనే పిండి వంటలు నలుగురితో కలుసుకొని ఆరు బయట కూర్చొని చక్కగా తింటూ ఉంటే ఆ యొక్క సంపద ఎన్ని వేల కోట్లు ఉన్నా కూడా ఆ నలుగురు ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆనందం ఎప్పటికీ రాదు. అది మన సంస్కృతి యొక్కలో ఉన్న గొప్పతనం. బయట ఏ సంస్కృతిలోని లేని గొప్పతనం ఏంటంటే అందరూ కలిసి ఉమ్మడిగా ఏదైనా సాధించగలం. దానికి ప్రతిగా ఈ కాన్సెప్ట్ అనేది నేను వేశానండి. ఈ అవకాశం ఇచ్చిన టీం కొల్ల ఆనంద్ గారికి అందరికీ కూడా నాకు నమస్కరించి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు గన్నవరం నియోజకవర్గంలోని విజయవాడ రూరల్ మండలంలో రామవరపాడు గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈరోజు యువతకి మహిళలకి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు యువత పాల్గొన్నారు. శ్రీ కొల్ల ఆనంద్ కుమార్ గారి ఆధ్వర్యం మరియు నబిగాని కొండ గారి ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంతోమంది మహిళలు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు. అదేవిధంగా మొదటి విజేతకు 25,000 రూపాయలు, రెండో విజేతకి 15,000 రూపాయలు, మూడో విజేతకి 10,000 రూపాయలు స్పాన్సర్ చేశారు. ఇలాగా ప్రతి సంవత్సరం ఇదే విధంగా సంక్రాంతి సంబరాలను జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికి సంక్రాంతి శుభాకాంక్షలు. రోజా గారు
టి మహాలక్ష్మి గారు,